ఐపీఎల్ 2024 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ నిరాశపరిచింది. టోర్నీ ఆరంభంలో వరుస విజయాలతో సత్తా చాటిన ఆ జట్టు సెకండాఫ్లో వరుస పరాజయాలతో చతికిలపడింది. ఈ సీజన్ వైఫల్యం నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ తమ జట్టును ప్రక్షాళన చేయడంపై ఫోకస్ పెట్టింది. వచ్చే ఏడాది మెగావేలం కూడా జరగనుండటంతో కెప్టెన్ కేఎల్ రాహుల్ను కూడా వదులుకునేందుకు లక్నో సూపర్ జెయింట్స్ సిద్ధమైంది. ఐపీఎల్ 2025 మెగావేలానికి సంబంధించిన రిటైన్ పాలసీ ఇంకా ఖరారు కాలేదు. కానీ 3+1 రిటెన్షన్కు అవకాశమివ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్టు నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఫ్రాంచైజీలు ముగ్గురిని నేరుగా రిటైన్ చేయకుండా మరొకరిని ఆర్టీఎం కింద తీసుకోవచ్చు. ఈ రూల్ ప్రకారం వేలంలో ఏదైనా జట్టు తమ ఆటగాడిని కొనుగోలు చేస్తే ఆర్టీఎం కింద ఆ ధరను చెల్లించి తీసుకోవచ్చు. రిటైన్ పాలసీ ప్రకారం ఒక జట్టు గరిష్టంగా 4 మాత్రమే రిటైర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో 3 భారత క్రికెటర్లు, 1 విదేశీ క్రికెటర్ లేదా 2 భారత క్రికెటర్లు, 2 విదేశీ క్రికెటర్లు మాత్రమే ఉండాలి. మరోవైపు 8 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశమివ్వాలని ఫ్రాంచైజీలు బీసీసీఐను కోరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ డిమాండ్ను బీసీసీఐ అధికారులు తప్పుబట్టినట్టు తెలుస్తోంది. 8 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న తర్వాత మెగావేలం నిర్వహించటమెందుకు అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. రిటెన్షన్లకు అవకాశమిస్తే లక్నో సూపర్ జెయింట్స్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్, స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్, స్పెషలిస్ట్ స్పిన్నర్ రవి బిష్నోయ్, పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్లను తీసుకునే ఛాన్స్ ఉంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ను లక్నో వదిలేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.